ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు. నేటి ధ్యానాంశం, పరలోక భూలోకములు గతించినను, ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను, వ్యర్థముగాక అంతా నెరవేరును. మత్తయి 5వ అధ్యాయము 18వ వచనము. ప్రార్థించుదము. ప్రభువా, గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక భూలోకములు గతించినను, ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతా నెరవేరును. ఏలయన ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే మానవుడై మనతో వాసం చేసి, తండ్రి దేవుడు ఒస్గిన ఆత్మజ్ఞానము ద్వారా, సువార్తను తన బోధనల ద్వారా, తన జీవిత విధానము ద్వారా, పాపముచే నశించి పోతున్న వారిని వెదకి రక్షించుటకు వచ్చెను. కావున మనము కూడా మన ప్రభువైన క్రీస్తు బోధనలను ఆలకించి, పాటించి, నిత్య జీవము చేరుటకు శ్రమించుదాం. ఆమెన్.